కాకరకాయతో పుట్నాల పొడిని ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ముందుగా అయితే కాకరకాయలు పావు కిలో తీసుకొని వాటినైతే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కాకరకాయలను కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజల్ని ఈ విధంగా తీసేసేయాలి. ఇక కాకరకాయ ముక్కల్ని ఒక సగం పీసెస్ అంటే మన ఫింగర్ అంతా కట్ చేసుకొని ఆ పీసెస్ని ఏం చేయాలి అంటే ఒక బౌల్లో వేసుకోవాలి. కట్ చేసిన ముక్కలన్నీ ఈ విధంగా బౌల్లో వేసుకొని రాళ్ళ ఉప్పు వేసి ట్యాప్ చేసి ఇక ఆ గిన్నెను పెట్టి దానిపై ఒక పెద్ద గిన్నెనైతే బోర్లించాలి. ఇలా బోర్లించిన తర్వాత ఉదయం చూస్తే దాంట్లో వాటర్ అనేది ఇలా ఊరుతుందన్నమాట. ఈ ఊరిన ముక్కల్ని మనకు ఎంత వీలైతే అంత బాగా ప్రెస్ చేస్తూ ఆ వాటర్ని అయితే మనము పిండేసుకోవాలి. పిండేసిన తర్వాత ఆ కాకరకాయ ముక్కలు అనేటివి బాగా డ్రై అయిపోతాయి. ఈ డ్రై అయిన ముక్కల్ని మనము వేయించుకోవాలి. ఇక అవి వేయించుకునే లోపు మనము పుట్నాల పొడి కోసం అయితే నేను ఒక బౌల్ నిండా పుట్నాలను అయితే తీసుకున్నాను. ఇక ఆ పుట్నాల లోపల వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నాక ఆ పొడిని అయితే ఒక బేసన్ గిన్నెలో వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు, కారము వేసి కలిపి పెట్టుకున్నాను. ఇక దీనికి పోపు కోసం ఏం చేశానంటే ఒక మూకుడు పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపునైతే వేసుకున్నాను. ఇక ఆ పోపుని బాగా కలిపి పెట్టుకున్నాను. ఇక మనం కాకరకాయ ముక్కలు తీసుకున్నాం కదా, వాటిని వేయించుకోవడానికి ఇక్కడ కడాయిలో నూనె అయితే వేగిపోయింది. ఇక ఈ కాకరకాయ ముక్కల్ని బ్రౌన్ రంగులో వేపుకోవాలి. మాడిపోరాదు, పచ్చిగా ఉండరాదు. లో ఫ్లేమ్లో చాలా ఓపికగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న ముక్కల్ని మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పొడిలో కలుపుకోవాలి. పిల్లలు కాకరకాయలు తినరు కదండి, ఈ విధంగా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది మాకు చిన్నప్పుడైతే సైడ్ డిష్గా ఇచ్చేవారు. ఈ విధానం ఇంతవరకు ఈ పొడినైతే యూట్యూబ్లో ఎవరు చూపించలేదు. మరి మీకెవరికైనా తెలిసి ఉంటే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.